మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ ఉన్నారు. చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి, స్థిరపరచండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. చేస్తున్న డ్యూటీల విషయంలో, పనుల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి. అట్లాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీకు ఆపుదలు ఇచ్చి ఆ ఉద్యోగాల్లో మీ కృపను ప్రభు బిడ్డలకు ఇచ్చి నడిపించి బలపరచమని, అలాగే హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు శ్రేష్టమైన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని మీరు ఇచ్చి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. ఈ కృపా కనికరాన్ని బిడ్డలకు ఇచ్చి నడిపించని అడుగుతున్నాం. అట్లాగే వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి దీవెన సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. నిన్నటి దినాన్ని మనం కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 5వ చరణం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు 6, 7, ప్రభు చిత్తమైతే 8వ చరణం, ఈ 3 చరణాలని మనం ధ్యానం చేద్దాం. 6వ చరణం. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను, దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు అని ఒక ధీమాతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు. అంటే తన ప్రార్థనకు వచ్చేటువంటి జవాబు విషయంలో ఎంతో నిశ్చయత కనపరుస్తున్నాడు. కారణం ఏంటంటే అతని వ్యాజ్యములో న్యాయం ఉండడమే కాకుండా అతడు దేవుని కృప కోసం వేడుకుంటూ ఉన్నాడు. 8-9 వచనాలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. మోషే కీర్తనలో కూడా ఇశ్రాయేలీయుల విమోచనలో ఆయన కుడి చేత కృపాతిశయములు చూపుము అనే మాట చూస్తాం. అంటే ఆశ్చర్యకార్యాలు చేయడం అని అర్థం. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుందనే ఒక నిశ్చయత కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థనా జీవితం నిశ్చయత కలిగి ప్రార్థించడం, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని నమ్మి ప్రార్థించడం, విశ్వాసంతో ప్రార్థించడం, ఏమాత్రము సందేహం లేకుండా ప్రార్థించడం, ఇది ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి ప్రార్థన. కీర్తన 116:2లో ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. అంటే ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవి ఒగ్గుతున్నాడు కనుక నా జీవితాంతము నేను ఆయనకు ప్రార్థన చేస్తూనే ఉంటాను, మొర్రపెడుతూనే ఉంటాను. ప్రార్థన జీవితంలో సందేహం లేకుండా ప్రార్థించేటువంటి ప్రార్థన ఏమాత్రము కూడా అంటే ఖచ్చితంగా నిశ్చయం పొందుకుంటాం, గ్యారంటీగా దేవుడు జవాబిస్తాడని నమ్మి ప్రార్థించడంలో మన యొక్క ప్రార్థన ఫలితం అనేటువంటిది వెలువడ్డ మనం చూస్తామండి. కీర్తన 5వ అధ్యాయం 3వ చరణములో, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయకాలం లేవగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని తండ్రితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం. కీర్తనకారుడైన దావీదు చెబుతున్నాడు, అయ్యా, ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడద్ది, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధంగా కాచి ఉంటుందని చెప్తూ ఉన్నాడు. దావీదు యొక్క ప్రార్థనా జీవితం చాలా శ్రేష్టమైనది. కారణం ఏంటంటే దేవుని మీద ఆనుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆనుకొని దేవుణ్ణి ప్రార్థించడం అనేది మనం చూస్తామండి. అట్లాగే కీర్తనలో 119, 147 చరణం, తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అంటే ఉదయం లేవగానే తెల్లవారుజామునే నేను ప్రార్థన చేస్తాను, అయితే నీ మాటలు అంటే నీ దగ్గర నుంచి వచ్చే జవాబు మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అంటే దావీదు ప్రార్థన కానీ చాలామంది భక్తుల ప్రార్థన కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే వారు ఖచ్చితంగా ఆ జవాబుని, సమాధానాన్ని ఆయన దగ్గర నుండి పొందుకుంటామనే నిశ్చయత కలిగి ప్రార్థిస్తారు. మత్తయి సువార్త 7:7 ఉంటుంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆ తర్వాత ఉంటుంది, అడుగు ప్రతివాడును పొందును. ఖచ్చితంగా పొందుకుంటామని చెప్తున్నాడు. అడిగే ప్రతి వ్యక్తి
ప్రార్థించే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా జవాబు పొందుకుంటాడు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనలకు జవాబిచ్చువాడు మన దేవుడు. ఆయన సజీవుడు. అందుకనే తప్పనిసరిగా మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ఇక తరువాతి వచనం చూస్తే 6వ వచనంలో నిశ్చయతతో కూడిన ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. 7వ చరణం అండి. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఇక్కడ ప్రార్థనకి జవాబు పొందుకుంటా ఉన్నాడు. అంటే ప్రార్థనలకి ఏ ప్రార్థన అయితే చేశాడో, నా మాట ఆలకించుము, నాకు ఉత్తరం ఇమ్ము, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను అని ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థనకి జవాబుగా ప్రార్థనా ఫలితం, నిజమైన ప్రార్థన యొక్క ఆశీర్వాద ఫలితాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నీ శరణుజొచ్చిన వారిని, అంటే నీ మీద ఆనుకోవడానికి వచ్చినటువంటి వారి మీదకి ఎవరైతే లేస్తారో వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. దేవుని కుడి చేత మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రార్థనా ఫలితాన్ని చూస్తే కీర్తన 4:3 ఆ మాట మనం చూడొచ్చండి. 4:3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునండి, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. అంటే ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడనేటువంటి ఒక భరోసా ఇక్కడ ప్రార్థనా ఫలితంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక దేవుని హస్తం మరి దావీదుని కాపాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపమనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క హస్తం ఆశీర్వదించబడే హస్తముగా, ఆయన కుడి చేయి దక్షిణ హస్తము ఆశీర్వదించబడే హస్తముగా మనం చూస్తున్నాం. ఆశీర్వదించే హస్తముగా దేవుని హస్తం ఎంత ఆశీర్వాదకరము అంటే, ఈ దండుతంత్రం 2వ గ్రంథం 30:12 మనం చూస్తే, యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. మనస్సులు ఏకం చేయడం, మనుషులను కలపడం, సహోదరులను ఐక్యపరచడం అనేది దేవుని హస్తం యొక్క ప్రాముఖ్యమైన ఆశీర్వాదంగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. దేవుని కరుణాహస్తం తోడుగా ఉంది ప్రయాణాల్లో. ఖచ్చితంగా మనం ప్రయాణించేటప్పుడు ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకుని బయలుదేరితే దేవుని కరుణాహస్తము తప్పనిసరిగా తోడు ఉంటుంది. ఎంత దూరం ప్రయాణం చేయనివ్వండి, దేవుని కరుణాహస్తం మనకి ఖచ్చితంగా తోడుగా ఉండేటువంటి పరిస్థితి దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. అలాగే ఇదే ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనంలో లేదా 18వ వచనంలో చూస్తే 8:18 అండి. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. దేవుని కరుణాహస్తం వాళ్ళని కాపాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అట్లాగే నెహెమీయా గ్రంథం 2:18 చూస్తే, నెహెమీయా గ్రంథంలో 2:18 ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గురిచియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటిని గురించి నేను వారితో చెప్పిదని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందమని రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవుని హస్తము, దేవుని కరుణాహస్తము వారికి సహాయం చేసే హస్తముగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కీర్తన 37:24 కూడా చూస్తే 37:24 అండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ పడిపోయినా దేవుని హస్తం మనల్ని పట్టుకుంది కనుక ఖచ్చితంగా ఆయన తిరిగి లేపుతాడు, బలపరుస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 104:28 చూస్తే అండి, ఆయన హస్తం అనేటువంటిది గుప్పిలు విప్పితే ఖచ్చితంగా మంచి వాటిని తిని తృప్తిపరచబడననే విషయాన్ని 104:28 ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను 10:28 చివరిగా మాట చూసుకుని మనం ముగించుకుందాం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన గొర్రెల కోసమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే నిశ్చయత కలిగి ప్రార్థన చేద్దాం. అట్లాగే దేవుని కుడి చేయి మన మీద ఉంటే ప్రతి చోట మనల్ని దేవుడు కాపాడి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి
ఆయన కుడి చేతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడి తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.